హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేనైతే అటుకుల లడ్డు చేశానండి. సూపర్ వచ్చింది, మస్తు పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఇవి ఎలా తయారు చేయాలో చూద్దామండి. అయితే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అటుకులు మనం 2 కప్స్ అటుకులు తీసుకొని వేయించుకోవాలన్నమాట. అటుకులు వేయించుకున్న తర్వాత దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి చల్లారినాక పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని పాకం రానియాలి. ఆలోపు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వేపుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకులు అయితే మిక్సీ జార్లో వేసుకొని ఒక 4-5 ఇలాచి వేసుకొని మనం రవ్వగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓకేనా? అలా పట్టుకున్న తర్వాత పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి. తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చినాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, అటుకుల పౌడరు, అదైతే మనం పాకంలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఓకేనా? నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని మనం ఈ అటుకుల మిశ్రమం అవుతుంది కదా, మనం అటుకులు వేయించుకున్నది పాకంలో వేసినాం కదా, అదైతే కొంచెం నెయ్యి చేతిలోకి రుద్దుకొని లడ్డులాగా చుట్టుకోవాలండి. అంతే, మనకు అటుకుల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ పైన పెట్టుకోవచ్చు. నేనైతే ఏమీ లేదు, ఓన్లీ చేశాను అంతే ప్లెయిన్గా. మనం కావాలనుకుంటే అటుకులలో మనం పల్లీలు కూడా యాడ్ చేయొచ్చండి. పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు మిక్సీ పట్టి, లేకపోతే కచ్చపచ్చగా పల్లీలు చేసి మనం అటుకుల పౌడర్లో వేసి అయినా లడ్డు చుట్టుకునేటప్పుడు పాకంలో వేసి అయినా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను నెయ్యి ఎక్కువ ఏమీ యూజ్ చేయలేదు, ఓన్లీ ఏంపేటప్పుడు అటుకులు కొంచెం వేసుకున్నాను. తర్వాత లడ్డు చుట్టుకునేటప్పుడు చేతికి అప్లై చేసుకొని నేను లడ్డు అయితే చేసుకున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. మస్తు టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్తీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.